ఎందుకు ధరణి లైట్ టెక్షను? పేపర్సే వస్తున్నాయి కదా, అవి వచ్చాక డెసిషన్ తీసుకోవటమే. వీళ్లతో టైం వేస్ట్ వాళ్ళని వెనకేసుకొస్తే ఒక్క టైమే కాదు, అన్ని వేస్ట్ అయిపోతాయి. బాగా చెప్పావక్క. ఏంటి బాగా చెప్పేది? ఈవిడో వేస్ట్, నువ్వో పరమ వేస్ట్. ఆదిత్య గారు ఎందుకు, పదండి. ఏం విధేయత గీత దాటనివ్వడం లేదు, వీరు దాటడం లేదు. అసలు ఈ పంచాయతీలు ఎందుకు రోజు? నీకేం కావాలో అడుగు, ముష్టి పారేస్తాను. నువ్వు ముష్టి పారేస్తే కొంగు చాచాల్సిన కర్మ నాకేం పట్టలేదు. నీ పక్కనుందే ముష్టి మొహంది, దానికి వెయ్యి, పరమానంద పడుతుంది. ముష్టి గిష్టి అన్నావంటే ఏం చేస్తావు? బావ మా అక్క నానొచ్చా? అయితే నేను కోర్టుకు లాగుతా. అక్కడ ఫైనాన్షియల్ సెటిల్మెంట్లే గానీ బలవంతపు కాపురాలు ఉండవు. ఎటు తిరిగి వదిలించుకోవాలని చూస్తున్నా అంటే ఎంత మాయలో పడ్డావో అర్థం అవుతుంది. మొండి దయ్యాలు పడితే మొక్కో మొట్టే వదిలించుకోవాలిగా. ఎవరే దెయ్యం? నువ్వే దెయ్యం. మా బావని పట్టుకొని వేలాడుతున్నావు. తనో నువ్వో భూత వైద్యం తేలుస్తుంది కానీ ఆగు. తెలుస్తుంది. మొహం వేలాడేసుకుని వెళ్లాల్సింది అది. కానివ్వండి, మీ సరదా, ఆవిడ కులుకు ఎంతకాలమో చూస్తాం. ధరణి వైఫ్ ఆఫ్ ఆదిత్య. అంతటా అలాగే నమోదైపోతుందే. మంజుల పేరు లేదు లేదు లేదు, ఎక్కడా లేదు. ఉన్నా లేట్ అవుతుంది, లేదా కొట్టేసుంటుంది, లేక అది మారాలి. బావ పక్కన నా పేరుండాలి. అవునక్క, నీ పేరే ఉండాలి. అదే ప్రపంచానికి ఇప్పుడు తెలియాలి. మంజుల వైఫ్ ఆఫ్ ఆదిత్య చనిపోలేదు, బతికే ఉందని తెలియాలి. బావ కాదనడానికి వీల్లేనంతగా తెలియాలి. ఎస్, మంజులే, నా మంజులే అని ఒప్పుకొని తీరాలి. కానీ ఎలా? అది సమాధానం దొరకని ప్రశ్న. సమాధానం లేదన్న ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ఏదో ఒక సమాధానం దొరికి తీరుతుంది. తట్టడం లేదంతే. అక్క, ఒక ఆలోచన వచ్చిందే. ఏంటది? మీ మ్యారేజ్ డే ఈ వీక్ లోనే కదా? అవును. దాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసి అందరినీ ఇన్వైట్ చేస్తే నువ్వు మళ్ళీ పరిచయం అవుతావు కదా. నిజమేనే, కానీ బావ ఒప్పుకోడేమో. ఎందుకు ఒప్పుకోడు? ఒప్పిస్తా. లేదా అన్నీ అరేంజ్ చేసి అందరినీ పిలిచి తర్వాత చెప్తే తప్పుకోలేకైనా వచ్చి తీరుతాడు. నీ ఐడియా బాగుందే, నచ్చింది. నేను ఫాలో అయిపోతా, బావను కూడా ఫాలో అయ్యి వచ్చేలా చేస్తా. ఆల్ ది బెస్ట్ అక్క. అడ్వాన్స్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ. బావేంటే ఇంకా రాలేదు? వస్తాడు, కాస్త వెనక ముందు. నీకు పనుంది కాబట్టి ఎదురు చూస్తున్నావు, లేట్ అయిందనిపిస్తుంది. వీళ్ళేంటి ఆదిత్య గారి కోసం కాచుకొని కూర్చున్నారు? ఏం కంప్లైంట్ రెడీ చేసుకుని కూర్చున్నారు? రాగానే మనశ్శాంతి లేకుండా చేస్తారు. ఏంటి బావ లేట్ అయింది? ఏదో అయింది, నీకెందుకు? కొత్తగా ప్రేమ వాళ్ళకు వస్తున్నావు. అయినా పెందలాడే రావడానికి ఇంట్లో ఏమైనా ప్రశాంతత ఉంటేగా. అసలు నీ ఎంక్వైరీ ఏంటి? అదేంటి బావా అలా అంటావు? పాపం అక్కేమో బావ ఇంకా రాలేదు అని ఎప్పటి నుంచో అనుకుంటుంది. ఎందుకో పాపం. నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అనుకుంటున్నాను. నేను మంజుల అని అంటావు,
అంతేగా, నాకు వినాలని లేదు. అవునులే, నేను మాట్లాడితే నీకు వినాలని ఉండదు. నీకు మరో సెటప్ ఉందిగా, అక్కడైతే కూల్గా మాట్లాడతావు, కమ్మగా వింటావు. అయిన వాళ్ళకి ఆకుల్లో, కాని వాళ్ళకి కంచాల్లో అన్నది ఇందుకే. ఇదేనా నువ్వు మాట్లాడాలనుకున్న ముఖ్యమైన విషయం? అందుకే విన్నాం అన్నాను. ఎంతసేపు ధరణిని తక్కువ చేసి మాట్లాడటం, నన్ను రెచ్చగొట్టం, ఈ పంచాయతీలు ఇదేగా. నువ్వు విన్నన్నావు కాబట్టే నేను ఇలా మాట్లాడాల్సి వచ్చింది. నిమిషం ఆగి ఏంటి చెప్పు అని స్మూత్గా అడిగితే నేను కామ్గా చెప్పుండేదాన్ని. రెచ్చగొట్టేది నువ్వే. ధరణి ఇప్పుడు ఇక్కడ లేదు. ఉంటే ఈ మాత్రం కూడా మాట్లాడేవాడు కాదు. లేక నువ్వు ఆగు లేక. వింటానన్నాడుగా, మళ్ళీ ఎందుకు? నువ్వు చెప్పు. బావా, 2 రోజుల్లో మన పెళ్లి రోజు. అయితే నువ్వు, నీతో పాటు ప్రపంచమంతా నేను చనిపోయాను అనుకుంటున్నారుగా. చనిపోయింది నిజమేగా. ఎదురుగా ఉన్నది నిజం. ఇంకొకసారి ఆ మాట అనకు. పైగా ధరణి ఇప్పుడు ఇక్కడ లేదని నువ్వే అన్నావు. ఉన్నా లేకపోయినా నువ్వు అబద్ధం అన్నది నిజం. ఇంకొకసారి అలా అనుకో. చెప్పేది విను. వెడ్డింగ్ యానివర్సరీ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకు? ఆధారాలుగా వాడుకోవడానికా? నాకు కొత్తగా ఏ ఆధారాలు అవసరం లేదు. జనమైన నీ కళ్ళు తెరిపిస్తారని, మంజుల వైఫ్ ఆఫ్ ఆదిత్య అని మరోసారి అందరికీ తెలియాలి. కుదరదు, నాకు ఇష్టం లేదు. ఏంటి ఇష్టం లేదంటావు? కట్టుకున్న భార్యతో కలిసి మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకోవడం తప్ప? ఆవిడతో అయితే చేసుకుంటావా? మన మ్యారేజ్ డే చేస్తే ఆవిడెవరు అని జనం అడుగుతారని భయమా? నేనంత పనికిరందన్నయ్యానా? ధరణి నేను పబ్లిక్గా పెళ్లి చేసుకున్నాను. తనెవరో అందరికీ తెలుసు. నిన్నే ఎవరు అని ప్రశ్నిస్తారు. మ్యారేజ్ డే ఫంక్షన్లో మీరిద్దరూ కనిపిస్తే ఎవరో ఎందుకు ప్రశ్నిస్తారు? మ్యారేజ్ డే అంటే మొగుడు పెళ్ళాలు చేసుకునేదని తెలీదా? ఈవిడి గారు నా పెళ్ళాం కాదు. పబ్లిక్ అలా పరిచయం చేయలేను, చేయను. ఎందుకు చేయవు? ఫంక్షన్ జరగకపోతే నేను ఊరుకోను. ఏం చేస్తావు? నా డెత్ డేగా మారుస్తాను. నీ డెత్గా మార్చినా నేను ఒప్పుకోను. ఏదో స్వార్థ ప్రయోజనం ఆశించి వచ్చిందానివి. నువ్వెందుకు చేసుకుంటావు? ఇలాంటి బెదిరింపులకి నేను భయపడను. అన్ని చోట్లకి వెనకాల ఎందుకు అలా వస్తున్నావో ఇప్పుడు అర్థమవుతుంది. ఇలాంటి చౌకబారు ప్లాన్స్ మానుకో. పెళ్ళానివే కాదు అంటుంటే మ్యారేజ్ డే అంట. మ్యారేజ్ డే ఇదే ఫైనలా? ఎస్, ఇదే ఫైనల్. అయితే నాలో ఏ స్వార్థం లేదని నా చావుతో అయినా నీకు అర్థమయ్యేలా చేస్తాను. నీకు ఆ ధైర్యం లేదని ఛాలెంజ్ చేసి చెప్తాను. చచ్చైనా సాధిస్తాను. నా చావుకి కారణం ఆ ధరణి అని సూసైడ్ నోట్ రాసి మరీ చేస్తా. మరణ వాంగ్మూలం ఇచ్చినా నువ్వు మంజులు అయితే కదా చెల్లటానికి. 420 స్టేట్మెంట్స్కి, దొంగ సూసైడ్ నోట్స్కి వాల్యూ ఉండదు. ఈ లోపు 498 పెట్టి దాని సంగతి తెలుస్తా. పో, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. చెల్లని రూపాయివి, నీ వల్ల ఏమవుతుంది? నువ్వేం చేసినా ఎవ్వరూ నమ్మరు. ఛీ, అసలు ఇంటికి రావాలంటేనే అసహ్యం వేస్తుంది. బావా! ఆదిత్య గారు, ఆదిత్య గారు! ఏం మనుషులు మీరు? ఇలా రాగానే అలా పంచాయతీ పెట్టుకుని వెళ్ళేలా చేశారు. మేమేం వెళ్ళేలా చేయలేదు.
నీ పిచ్చి తలకెక్కి కట్టుకున్న పెళ్ళంతో మ్యారేజ్ డే ఫంక్షన్ చేసుకోలేని బాధతో వెళ్ళాడు. నీ వల్లే బావ ఇబ్బంది పడుతున్నాడు. మా అక్కకి ప్రేమ పంచలేకపోతున్నాడు. మనసు విప్పి మాట్లాడలేకపోతున్నాడు. నువ్వే వాళ్ళ మధ్య శనిలా దాపరించింది కాక మళ్ళీ మా అక్కనంటావే? అయ్యో, భార్యకి న్యాయం చేయలేకపోతున్నానే అని మదన పడుతున్నాడు. దానికి కారణం నువ్వు. పోవే పో, బావని వదిలే పోవే రాక్షసి. అక్క వద్దులే అక్క. మళ్ళీ ఈవిడ గారు ఎక్కించి చెప్తే ఆయన గారు యుద్ధానికి వస్తారు. ఏం చేసినా బావ ముందే చెయ్యాలి మనం. అయినా మనం కాదక్క, బావ చేత మెడ పట్టుకుని బయట గెంటించాలి. గెంటడు బావా, దీన్ని గెంటడు లేక పూర్తిగా వశపరుచుకుంది. రేపు నువ్వని తెలిసాక అదే పోతుంది లేక్క. ఎందుకు మనం బ్యాడ్ అవ్వడం? పదక్క. వెడ్డింగ్ యానివర్సరీ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాను. మంజుల వైఫ్ ఆఫ్ ఆదిత్య అని మరోసారి అందరికీ తెలియాలి. ఫంక్షన్ జరగకపోతే నేను ఊరుకోను. చచ్చైనా సాధిస్తాను. నా చావుకి కారణం ఆ ధరణి అని సూసైడ్ నోట్ రాసి మరీ చేస్తా. అసలెవరివిడా? మంజుల అంటూ వచ్చి నా ప్రాణాలు తీస్తుంది, ధరణిని వేధిస్తుంది, మనశ్శాంతి లేకుండా చేస్తుంది. నా చేతుల్లో మంజులా చనిపోతే ఇదొచ్చి మంజులాని అంటుందేంటి? ఏం ఆశించి ఈ నాటకం ఆడుతుందో అర్థం కావట్లేదు. అసలేం కావాలి? ఏమిచ్చి వదిలించుకోవాలి? మంజులాలా ఎందుకుంది? ఉంటే ఉండొచ్చు. అసలు మంజుల గురించి ఈవిడికి ఎలా తెలుసు? మంజుల వివరాలు తనకెలా తెలుస్తుంది? ఈ రాక్షస్ని ఎలా పంపించాలి? ఎస్, మంజులా, మంజులా, మంజులా. ఏంటి బావా, నన్ను మంజుల అని పిలిచావా? అవును మంజులా, నువ్వు మంజులావే కదా, మంజులానేగా పిలవాలి. నన్ను నన్ను మంజుల అంటున్నావా? అంటే నువ్వు నన్ను మంజుల అని తెలుసుకున్నావా? నమ్మావా? అవును, నమ్మాను. మంజుల, నువ్వు నా మంజులవని ఇప్పుడే తెలుసుకున్నాను. అందుకే మంజుల అని నోరారా పిలుచుకున్నాను. మంజుల బావా,
ఏంటన్నయ్య ఇది? తను మంచులో ఏంటి? మనం పొరపాటు పడ్డం దీప్తి. తను నా మంజులే. నేను అగ్నిసాక్షిగా తాళి కట్టి పెళ్లి చేసుకున్న నా మరదలు. నన్ను ఎంతగానో ప్రేమించిన నా మంజుల, నా ప్రాణం, నా స్వీట్ హార్ట్ రా. అన్నయ్య, ఏంటమ్మా, నమ్మకం కలగట్లేదా? నేను సరదాగానో అబద్ధం ఆడట్లేదు. షీఈ్ మై వైఫ్, పరిటాల మంజులాదేవి. ఎందుకన్నయ్య ఇలా మాట్లాడుతున్నావు? నిజం చెప్తున్నాను రా. ఆలస్యంగా తెలిసింది. ఎంత ఆనందం కలిగిందో. అందుకే ఆలస్యం చేయకుండా వచ్చేసాను. మంజు, నువ్వు కాదని, ఎవరు అని, నాటకం అని, మోసం అని, 420 అని చాలా చాలా మాట్లాడాను. నిన్ను బాధ పెట్టాను కూడా. సారీ మంజు. బావా, మంజు అని పిలిచావు. ఇదే నువ్వు నన్ను మంజులా అని అంగీకరించటానికి గుర్తు. పిలు బావా. ఇంకొక్కసారి అలాగే ప్రేమగా మంజు అని పిలవ్వా? ఒకసారేంటి, 100 సార్లు, 1,00,000 సార్లు, కోట్ల సార్లు. ఇక జీవితాంతం పిలుస్తూనే ఉంటాను. నేను తిట్టినందుకు ప్రాయశ్చిత్తంగా. అవేం వద్దు బావా. ముందు మంజు అని పిలు చాలు. మంజు, ఇంకోసారి మంజు డియర్. ఏమన్నా? మంజు బంగారం. మంజు మై హార్ట్ బీట్. ఇంతకాలానికి అక్కని నీ భార్య అని నమ్మినందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది బావా. మిమ్మల్ని ఇలా చూస్తుంటే ఎంత సంతోషంగా ఉందో. మంజు, ఇందాక మన వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుందాం అన్నావు కదా. అవును. నేను నో అన్నాను. ఇప్పుడు ఓకే అంటున్నాను మంజు. గ్రాండ్గా, చాలా చాలా గ్రాండ్గా, ధూమ్ ధామ్గా చేసుకుందాం. అందరినీ పిలిచి నా మంజులాని నేనే స్వయంగా అందరికీ మళ్ళీ పరిచయం చేస్తాను. థ్యాంక్స్ బావా, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి యార్? ఇది మన ఫంక్షన్, గ్రాండ్గా చేసే బాధ్యత నాది. ఇదిగో లేక నువ్వు ఈ విషయంలో పూర్తి సహాయ సహకారాలు అందించాలి. డెఫినెట్ గా బావా. మీ మ్యారేజ్ డే ఈ ఫ్యామిలీ పండగగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందాం. ఇప్పుడు తృప్తిగా ఉంది, మనసుకి హాయిగా ఉంది. ఎంతో బరువు దిగిపోయినట్టు, ఎంతో శాంతంగా ప్రశాంతంగా ఉంది మంజు. నాకు అలాగే ఉంది బావా. గుడ్ నైట్ మంజు. మ్యారేజ్ డే నుంచి మనం కొత్త కాపురం మొదలెడదాం. బాయ్. నిజం నిలకడ మీద తెలుస్తుందంటారే, అదే ఇది. ఇప్పుడేమంటావు? పాపం ఇంకేమంటుంది, పోతే సర్దుకుపోతుంది. ఉంటే మీ పాదాల దగ్గర ఇంత చోటు ఇవ్వండి అని బావ కాళ్ళు పట్టుకుంటుంది.